బయటికి రా అని యేసుప్రభు చచ్చిపోయినటువంటి లాజర్ని పలకరిస్తే లాజరు బయటకు వచ్చేసినటువంటి వాడుకున్నాడు. మరి అలా మాట్లాడాలి అంటే ఆ వాక్యానికి ఎంత శక్తి ఉండాలి, దేవుని యొక్క నోటిలోంచి వచ్చే ఆ మాటకు ఎంతో శక్తి కలిగి ఉండవలసినటువంటిది ఉంది. కనుక దేవుడు శక్తిమంతుడు అని రాయబడినటువంటిది ఉంది. ఇటు చూస్తే ఈ ప్రపంచములు కలుగునుగాక అని దేవుడు అంటే అవి నిర్మాణమైనవి. అందులో దేవుడు మానవుని నిర్మించినాడు. ఈ యొక్క ప్రపంచంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే మానవుని నిర్మించినాడు. బాల్యము నుండి అతడు అంటే మానవుడు దేవుణ్ణి విశ్వసించినట్లు మరి అతనిలో నమ్మిక పుట్టించినాడండి. దేవుడు మనకు నమ్మిక ఉంచినాడు. నేను దేవుని తెలుసుకోవాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, మరి నన్ను కలగజేసినటువంటి వారు ఎవరో నేను తెలుసుకోవాలని ఒక ఆసక్తిని దేవుడు పుట్టించడం